எல்லாம் செயல் கூடும் என்னாணயம்பலத்தே எல்லாம் வல்லான் తనయే ఏత్. లాస్ట్ వీక్ 10 దాకా అయింది అనుకుంటా క్వశ్చన్స్. ఇప్పుడు 10వ క్వశ్చన్ ఇంకోసారి చెప్తున్నా వినండి. ఇంకా ఒక జీవుడికి సుఖం కలిగినప్పుడు మనసు సంతోషిస్తుంది, దుఃఖం కలిగినప్పుడు మనస్సు కొద్దిగా బాధపడుతూ ఉంటుంది. అది ముఖంలో ప్రతిఫలిస్తుంది అన్నమాట. అందువలన సుఖ దుఃఖములను ఆ మనస్సు అనుభవించినని తెలుసుకోనలేం కదా. ఆ మనసే సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ అద్దము చేత నిర్మించబడిన ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు, ఆ అద్దమును తర్వాత ఆపక ఉన్న వాళ్ళు కూడా ఆ లోపలి వస్తువుల్ని, మనుషుల్ని అందరూ చూడగలుగుతారు. ఆ రకంగా మన యొక్క ఆత్మ యొక్క బాధ, దుఃఖము, సంతోషము అన్నీ కూడా అద్దము, మనసు, అద్దము అనే ఒక వస్తువు పైన ఆ పక్క ప్రతిబింబిస్తుంది అనమాట. లోపల ఉన్న మనిషి అద్దము అవతల ఉన్న ఈ పక్క ఉన్న మనిషి కనిపించినట్లు మధ్యలో గోడగా ఉండేది అద్దము. ఆ రకంగా ఆత్మకు మన యొక్క సుఖ దుఃఖములను అనుభవించే ఆత్మను ఒరిజినల్ గా ఆ పక్కకి ప్రతిఫలించేది ఆ అద్దము అన్న మనస్సే. కాబట్టి ఆ మనస్సు ఆ పక్క దాన్ని ప్రతిఫలించిన అది బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే కళ్ళ ద్వారా తన అనుభవాన్ని ముఖం ద్వారా, కళ్ళ ద్వారా బయటికి పంపిస్తుంది. అంతే. అది వచ్చి ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఆత్మకు ప్రతిఫలించే ఇది వచ్చి మనస్సు అనుకుంటే మనస్సుకు ప్రతిఫలించేది కళ్ళు. ఈ రకంగా సుఖ దుఃఖముల్ని అనుభవించేది ఆత్మనే. ఆ ఆత్మనే ఏమవుతుందిరా అంటే, ఎందుకురా అంటే మనస్సు మనిషి చనిపోగానే దేహంతో అణిగిపోతుంది. కానీ ఆ సుఖ దుఃఖాన్ని అనుభవించే ఆ ప్రతిఫలాన్ని, తన యొక్క కర్మ ప్రతిఫలాన్ని అనుభవించేది ఏదిరా అంటే ఆ ఆత్మనే. ఇప్పుడున్న శరీరం వదిలి ఇంకొక శరీరం పోయి ఆ మంచి చెడ్డను అనుభవిస్తుంది. వీలైతే ఈ జన్మ ఎండింగ్ లోనే కూడా అనుభవిస్తారు. ఈ రకంగా దేవుడు పెట్టిండాడు. కానీ మనకు బయట ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే మనము టోటల్ గా మన మనసు బాధపడేదే తెలుస్తుంది, కానీ లోపలి ఆత్మని గురించి తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ ఆత్మ వల్లనే దేవుడు ఇన్ని అంటే దేహాన్ని నిర్మించాడు, దేహంలో పంచేంద్రియాలు నిర్మించాడు. దానికి కారణము, దాన్నంతా స్వారీ చేసేదానికి కారణము అనేదాన్ని నిర్మించాడు. ఇవన్నీ వీటినంతా ఆడిపిచ్చేది అంటే ఉత్పత్తి చేసేది, ఆడిపిచ్చేది అంతా కూడా ఏదిరా అంటే ఆత్మ అనే దైవమే. ఎందుకంటే ఆత్మ వచ్చి తన యొక్క ఏకదేశంగా ఉంది, దేవుని యొక్క ఏకదేశం. ఈ విషయము, ఈ జ్ఞానము మనకు అప్పుడే రాదు. ఇప్పుడు కొద్దిగా అందరూ తెలుసుకుంటున్నాము. కాబట్టి మనము అనుభవించే సుఖ దుఃఖములు మన యొక్క కర్మ ఫలాన్ని బట్టి ఆత్మనే ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తుంటాయి. కాబట్టి ఆత్మకే అనేక జన్మలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అది ఉండేదాని వల్ల మనస్సు అక్కడ ప్రతిఫలించే ఒక ప్రతిబింబమే కాని, ప్రతిబింబంగా చూపించే ఒక వస్తువే కాని దానికి ఎటువంటి ఇది లేదు. ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పేరాలు అదే. నేత్రములలో సంతోషము, అలసట ఆ కన్నుల ఉపనయనం నందు కనిపించేలాగా సుఖ దుఃఖము వలన ఆత్మకు కలిగే సంతోషము, బాధ మొదలైనవి మనస్సు మొదలైన కర్ణేంద్రియంలో ప్రతిఫలించి బాహ్యంలో కనిపించును. అందువలన సుఖ దుఃఖములు ఆత్మకే అనుభవమగును అనియు, కరణేంద్రియములు ఆత్మకు ఉపకరణము అనియు మనము తెలుసుకునవలెను. ఇది 10వ క్వశ్చన్కి. 11 భగవంతుని వలన సృష్టింపబడిన జీవులలో కొందరు ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన బాధపడుట ఎందువలన?
అనగా ముందున్న దేహంలో ముందు జన్మలో జీవగారుణ్య సచ్చీలతను ఇష్టపడకుండా కఠిన చిత్తము గలవారై దుర్మార్గములో నడచి జీవులైనందువలన భగవంతుని వలన విధింపబడిన కృపా ఆజ్ఞానుసారము ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన మిక్కిలి దుఃఖించుచున్నారని మనము తెలుసుకొనవలెను. అంటే ఏమరా అంటే, మీరు సినిమాల్లో అక్కడ కూడా చూడొచ్చు, ఓ జమీందారు ఉంటాడు, వాడికి ఏం తెలియదు, తన సంతోషం మాత్రమే అతనికి తెలుసు. ప్రజల్ని అన్ని రకాలుగా పీడిస్తూ ఉంటాడు, పన్నుల రూపంగా వసూలు చేసేది కానీ, పిలిచి ఏదైనా తప్పులు చేసినా లేదా అతనికి ఇష్టం లేని పనులు ఏదైనా చేసినా, ఎవరైనా మాట్లాడినా కొరడాతో కొడతా ఉంటాడు. సినిమాలో చూసింటారు మీరు. వీళ్ళంతా ఎవరంటే కఠిన చిత్తులై ఉంటారు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. కఠిన చిత్తులుగా ఉండేవాళ్ళు మామూలుగా ఎవరంటే మనకు ఎప్పుడు రోజు కానీ ఏదో వారంలో ఒక రోజు 2 రోజులు తటస్థపడతా ఉంటారులే. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్, జగడాలు ఇంకొకటి జరిగేవి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఇది చేసుకునే దాని వల్లనే ఇదంతా వస్తుంది. కాబట్టి ఆ చిత్తంలో ఎవరిదైనా తప్పుగా ఉండవచ్చు. ఒకరు గమ్ముండేవాడిని ఎక్కువ ఏదో మాటలు మాట్లాడితే వాడు ఆ విన్నవాడు కూడా వాడికి రౌద్రం వస్తుంది అన్నమాట. ఈ రకంగా ఎట్లో ఆ రౌద్రము ఇటువంటిది పుట్టిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఉండేదాని వల్ల అది వాళ్లకు ఏమవుతుందిరా అంటే, వాళ్ళు కఠిన చిత్తులుగా ఉండి తర్వాత ఫీల్ అయ్యేది అది వేరే కథ. ఆ రకంగా కఠిన చిత్తం మన ఎదురుగా ఒక పర్సన్ ఉంటారు, మెయిన్ దానికే పోతారు స్వామి. అన్ని దీనికి మిగతా అన్ని మాటలతో పోతాయి, ఇంకో దాంట్లో పోతాయి. మన ఎదురుగా తింటా ఉంటే ఎవరైనా మనకు ఎట్లా ఉంటుందో ఆ రకమైన ఫీలింగ్ నువ్వు తెచ్చుకో. ఇతరుని వదిలి అమరు తినొద్దు. అటంటే ఇది చాలా మందికి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు కఠినాత్ములై వాళ్ళు ఉండడం వాళ్ళ వల్ల ఎట్టి ప్రయోజనం ఎదుటి వాళ్ళకు పొందకుండా ఒక విధమైన చిన్న వంచన, అది పెద్ద వంచన అని కూడా చెప్పుకోలేము ఈక్వల్ గా ఉంటే. కానీ ఒక భిక్షగాడికి లేదు అనేది కూడా మనము, అంటే అన్నము మెయిన్ అన్నమే తీసుకున్నాడు. భిక్షగాళ్ళు ఇప్పుడు ఏదో రకంగా తాగేదాన్ని కూడా అడుగుతూ ఉంటారు, అది వేరే కథ. అటువంటి వాళ్ళకు మనం రిఫ్యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎవరైనా అడిగినప్పుడు దయచేసి వస్తువుగా, తినే వస్తువుగా కొనిచ్చేసేయండి. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మన టైం వేస్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి డబ్బిస్తే వాళ్ళు వేరే ఏదో పనులు చేస్తున్నారు. అన్నం అయితే వద్దు పోయా అనేసి నా మొహాన కొట్టినారు కొంతమంది. ఒకసారి ప్యాకెట్స్ ఇస్తే తీసుకోలేదు, మాగేవుడి డబ్బు అంటున్నారు. అటువంటి వాళ్ళు ఆ కాలంలో లేరు కాబట్టి స్వామి ఆ విషయం రాయాలి ఆయన. కానీ ఇప్పుడు ఏదో స్వాతంత్రం వచ్చి కొద్దిగా మనం డెవలప్ అయిన దానివల్ల అన్నము భిక్షముగా తీసేది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ ఏదో అన్నదానం చేస్తా ఉంటే దానికి అటెండ్ అవుతున్నారు అన్నమాట అందరూ. వీళ్ళు 4 సార్లు 2 సార్లు పోయి ఊరికి తిన్నాక వాళ్ళ వల్ల అయిన ఖర్చు అది ఇది వాళ్ళు కూడా ఒకరికి అన్నం పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే సన్మార్గం కొద్దిగా డెవలప్ అవుతా ఉంది. ఎందుకంటే ఏ జీవి కానీ ఏ ప్రజలు కానీ ప్రపంచంలో ఆకలితో ఉండకూడదు అట్లనేది మెయిన్ ఎయిమ్. ఎందుకంటే ఆకలి అనేది డైరెక్ట్ గా ప్రాణాన్ని హింసించేదన్నమాట. కాబట్టి ఆకలికి మొదటి ఇది ఇచ్చినారు స్వామి. ముందు దేహము ఉన్నది అనుట ఏ విధముగా, ఇది మెయిన్ పాయింట్. దయచేసి అందరూ తెలుసుకోండి. ఇప్పుడు మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నాము, పుట్టిన తర్వాత ఈ దేహంలో ఉన్నాము. దీన్ని వదిలిపోయే రోజు ఒక రోజు రావచ్చు. అప్పుడు తిరిగి ఎక్కడికి పోతావు? డెఫినెట్ గా ఇంకొక దేహంలోనికి పోవాలి. ఇప్పుడు మనము ఒక ఇంట్లో పుడతాము. ఆ ఇల్లు బాడుగ ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు. ఆ రోజుల్లో సొంతం అంటే మన తండ్రిది తల్లిది అనే దీంట్లో ఆ రోజు పుట్టి ఉంటాము. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఇల్లు బాడుగలో ఉంటే మారే పరిస్థితి వస్తుంది. ఇంకొక ఇంటికి కొంచెం సౌకర్యం మనకు వచ్చాక, లేదా ఇల్లు గల్ల వాళ్ళు మీరు దయచేసి ఖాళీ చేయండి అన్నప్పుడు వేరే ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం పోతున్నాము కదా. ఆ రకంగా ఈ దేహము ఒక బాడుగ ఇంట్లో ఉన్నట్టే ఇప్పుడు మాక్సిమం చాలా మంది ప్రజలు ఉన్నాము. దాదాపు 70-80%
బాడుగిళ్ళలో ఉండేవాళ్ళే ఎక్కువ, సొంత ఇంటికైనా కూడా. ఒక ఊర్లో ఏది కానీ అంటే ఒక నగరం అమ్ము ఇట్లాంటి ప్లేస్లో, పల్లెల్లో అందరూ సొంత ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఆ సంసారి అక్కడ ఇల్లు కట్టుకునేదానికి ముందు, ఇల్లు తర్వాత ఈ ముందు లేదా బాడుకు వచ్చే ముందు ఇంకొక ఇంట్లో కాపురం ఉన్నాడా లేదా, ఇక్కడ ఆలోచించాలి మనం. ఇంకొక ఇంట్లో కాపురం ఉండే ఈ ఇంటికి వచ్చాడు, ఈ ఇల్లు కూడా ఇంకా మనం షిఫ్ట్ చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి పోతాడు. కానీ వాడేమో మామూలుగా ఆకాశం కింద ఉండడు, చెట్టు కింద ఆకాశం కింద ఉండడు. ఇంకొక ఇల్లు నిర్మించుకున్నా, ఇంకొక బాడుగు చూసుకున్నా వెళ్తాడు. ఆ రకంగానే ఈ దేహము ఇంకొక ఇంటిలో ఉండి తర్వాత ఇప్పటి ఇంటికి వచ్చుండాది, రేపు ఇంకొక ఇంటికి పోవచ్చు. ఆ ఇంటికి పోకుండా సొంత ఇల్లు కట్టుకోవాలనేది అరుట్పా చెప్పే ఇదంతా మొత్తం. మనం ఆ రకంగా ఆ ఇంటికి డెఫినెట్ గా పోతుంది. కాబట్టి మనము మొదట ఇంకొక జన్మలో ఈ దీంట్లో ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, రేపు ఇంకొక జన్మ ఖచ్చితంగా తీసుకుంటాము. అట్లని ఈజీగా మనము దాన్ని, ఆ విషయాన్ని మనం తేల్చేయచ్చు. అర్థమైందా? కాబట్టి ఒక ఇంటికి బాడుగ ఇచ్చి సంసారం చేయుటకు వచ్చిన గృహస్థు అంతకుముందు వేరొక ఇంటిలో నివసించి ఉంటాడు. అలా కాకుండా గృహం లేకుండా సంసారము చేసి ఉండడు. ఇప్పుడు నివసించే ఇంటిలోనూ ఏదైనా సమస్యలు ఏర్పడినా వేరొక ఇంటికి మారినట్లు ఈ దేహం నందు ఆహారము అనే బాడుగా, కూలి బాడుగ ఇచ్చి నివసించుటకు వచ్చిన జీవుడు ఇంతకు మునుపు వేరొక దేహంలో అదే కూలి ఇచ్చి నివసించి ఇండునే గాని దేహం లేకుండా జీవించి ఉండడు. కాబట్టి ఈ దేహం నందు సమస్యలు ఉత్పన్నమైతే తర్వాత వేరొక దేహంలో నివసించుటకు మారుననియు తెలుసుకొనవలయను. అందువలన ముందు వెనక జీవులకు దేహములు ఉన్నదని తెలుసుకొనవలయను అంటాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. జీవులు ముందు దేహంలో చేసిన పాపకర్మలు ఈ దేహంలోనూ వచ్చును. సరేపా, రైట్, మారినామన్నాము, దానికి బాడుగు ఇస్తున్నాము, మనం మారి ఉన్నాము. అటువంటిప్పుడు మనలో పాపకర్మలు ఎలా వస్తాయి? అది పోయి ఉండాలి కదా, దేహం పోయింది, పోయి ఉండాలి కదా. అంటే దానికి ఏమంటాడంటే, మీకు మంచి ఫ్రెండ్స్, వాడు ఎవడైనా హీరో అయినా విలన్ అయినా ఉంటారు. అట్లాగే నీ యొక్క దగ్గర రిలేషన్షిప్స్ ఉంటారు. వీళ్ళంతా నువ్వు ఇక్కడ నుండి ఢిల్లీకి షిఫ్ట్ అయినా వాళ్ళకి మాత్రం ఆ అడ్రస్ ఇస్తావు. ఆ అడ్రస్ని బట్టి ఒక్కొక్కరుగా ఇది చేసుకుని ఆ థిక్ ఫ్రెండ్స్ వల్ల మిగతా వాళ్ళు వస్తారు. ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ థిక్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా, దగ్గర రిలేటివ్స్ థిక్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అప్పుడు ఆ రకంగానే నీ యొక్క కర్మఫలములు నిన్ను అంటి నువ్వు ఎక్కడ పోయినా నిన్ను వదలకుండా వస్తూ ఉంటుంది అంటాడు. ఒక సంసారి ముందు సంసారం చేసిన గృహంలో తన నాయకుడి ఆజ్ఞ ప్రకారము నడుచుకొనక, నాయకుడు అంటే ఇక్కడ దేవుడు ఏమేమి మంచి ఇది చేయరాటని చెప్పినాడో అవన్నీ చేయకుండా మనకు ఆయన ఇచ్చిన స్వాతంత్రం మీద అప్పుడప్పుడు అక్కడక్కడ తప్పులు చేస్తూ ఆ తప్పులే కర్మఫలముగా మనకు అంటించుకుని మనము ఎక్కడికి పోయినా అది వదలదు. దుర్మార్గులను అప్పుడు రప్పించి వారితో సహవాసం చేసి ఉంటే ఆ సంసారి ఆ ఇంటిని వదిలి మరి ఒక ఇంటికి వచ్చినను ఆ దుర్మార్గులు ఇప్పుడున్న ఇంటికి వచ్చి వానితో సహవాసం చేయుదురు. ఈ విధముగా ఒక జీవుడు ముందు నివసించిన దేహం నందు భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకొనక పాపకర్మములను ఇష్టపడి చేసి ఉంటే ఆ జీవుడు ఇష్టపడి, ఇక్కడ అది కూడా నోట్ చేయండి, ఓసారి మనకు తెలియకుండా జరిగిపోతాయి, అవి వేరే, దానికి శిక్ష తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పని యొక్క ఎఫెక్ట్ వల్ల తెలుస్తుంది. కానీ ఇష్టపడి చేసి ఉంటే ఆ జీవుడు వేరొక దేహమునకు వచ్చినను ఆ పాపకర్మలు ఇప్పుడున్న దేహంలోనూ వచ్చి ఆ జీవుని చేరునని తెలుసుకొనవలెను. అది
కాబట్టి ముందు జన్మలో జీవకారుణ్య సచ్చీలతలను వదిలి దుర్మార్గంలో నడిచిన జీవులను ఈ జన్మములో ఆకలి, దాహము, భయము మొదలైన వాటి వలన దుఃఖపడేలా చేయుట భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఆయన ఆ జీవుల విషయంలో కరుణ చూపి ఆహారము మొదలైన వాటిని ఇచ్చి వారి దుఃఖమును మార్చుట భగవంతుని ఆజ్ఞకు విరోధము కాదా అని అడుగుతారు. ఇప్పుడు ఇది నేను పర్సనల్ గా ఒకసారి చూసిన, వీధిలో పోతుంటే ఎవరో ఒక బిక్షగాడు ఏదో అడిగితే ఒకడు పక్కన ఉన్నవాడు ఏదో 5-10 అప్పట్లో పైసలు ఉండేవి ఏదో ఇచ్చినప్పుడు నా పక్కన ఉన్న ఒక ఆయన, వాళ్ళ కర్మ వల్లనే వాళ్ళు ఈ మరి అడుక్కు తింటా ఉన్నారు, వాళ్లకు దేవుడే ఈ మరి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాడు, నువ్వెందుకే వేస్తావు అన్నాడు. ఈ సాధారణంగా ఎవరినైనా పాపం చేసిన వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా మంచి చెయ్యాలా అట్టనుకునే వాళ్ళని గురించి ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేదా మన దగ్గర బంధువుల్లో కూడా కానీ వాళ్ళని వారించేవి ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి మనకు తెలిసిన వాళ్ళు లేక అప్పడిగినారు అనుకుందాం, సరే ఇస్తామనుకున్న వాడిని, వాడికి ఎందుకు ఇస్తావు నువ్వు, వాడు తిరిగి ఇస్తాడో లేదో అంటాడు ఒకడు. అంటే వీడి దాన గుణాన్ని వాళ్ళు కొద్దిగా కట్ చేస్తారు. ఎందుకంటే అతని మీద ఈయనకు ప్రేమ ఉండొచ్చు, అందువల్ల అతను చెప్పి ఉండొచ్చు. ఆయన కారణం ఎట్లున్నా ఇక్కడ కొద్దిగా వీక్నెస్ ఉండే మనస్సు మారుతుంది, ఇవ్వాలా అనుకున్న మనసు కూడా మారుతుంది. అది ఒక విధమైన పాపము అంటాడు స్వామి. ఈ పాప పుణ్యాల కథ ఇంతకుముందు ఒక ఆయన జీవక స్వామి గారు జన్మించినది జన్మ చరిత్రం పుస్తకం వేసి ఉన్నాము. దాంట్లో వెనకాల వేసి ఉన్నాం. 44 పాపాలు చెప్తున్నాడు ఆయన. ఆ 44 పాపాల్లో మన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక 2-3 అయినా అంటుతుంది, ఎంత మంచి వాళ్ళైనా కూడా. ఆ విషయము ఆ బుక్ తీయాలా, తర్వాత చూద్దాం. అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వేసి ఉన్నాము, దయచేసి చదువుకోండి. కొన్ని ప్రింట్ మిస్టేక్లు ఉంటాయి, అప్పుడు వచ్చి మేము దాని మీద మాకు అంతా తెలియదు. ఆ టైంలో ప్రింట్ చేయాలని ఒకే దీనిపైన చేశాము. దీంట్లో కూడా ప్రింట్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, అది సరిదిద్ది చెప్తున్నాను నేను. కాబట్టి కొంచెం తడబాటు కూడా ఉంటుంది, దయచేసి క్షమించాల్సిందిగా కోరుతూ, ముందు జన్మలో జీవకాన్ని సచ్చీతను వదిలి దుర్మార్గంలో నడిచిన జీవులను ఈ జన్మంలో ఆకలి, దాహము, భయం మొదలైన వాటి వలన దుఃఖపడేలా చేయుట భగవంతుని ఆజ్ఞ ప్రకారమే. అయినా ఆ జీవుల విషయంలో కరుణ చూపి ఆహారం మొదలైన వాటిని ఇచ్చి వారి దుఃఖమును మార్చుట భగవంతుని ఆజ్ఞకు విరోధము కాదా అని క్వశ్చన్ అడిగితే, అట్లా ఏమీ కాదు అంటాడు స్వామి. భగవంతుడు సంతోషిస్తాడు గాని దానిపైన నీపైన కోపాన్ని పెంచుకోడు. కారణం ఏమిటంటే, ఒక రాజు తన ఆజ్ఞను అతిక్రమించిన వారికి కాలికి సంకెళ్లు వేసి జైలు నందు పెట్టి ఉన్నా కూడా పెద్ద నేరస్తులుకున్న తన సేవకుల ద్వారా ఆహారము ఇప్పించును. వాడికి సంకెళ్లు వేసి వాడిని జైల్లో కూర్చోబెట్టినా కూడా తమ సేవకుల ద్వారా 3 పూట్లో 2 పూట్లో వాళ్ళ జైలు రూల్స్ కొని ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఏమన్నా మటన్ చికెన్తో వేస్తున్నారంట జైల్లో, చాలా బాగుందనే వాళ్ళు అనమాట. కాబట్టి ఈ రకంగా దేవుడు వాళ్ళకు మరణశిక్షణ వేసినా కూడా మనకు మామూలుగా చూస్తూ ఉంటాం కదా, జైల్లో వాళ్ళకు 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సినంత ఇచ్చే తర్వాతే మరణశిక్షణ కూడా వాళ్ళు చేస్తారనమాట. కాబట్టి ఈ రకంగా దేవుడు కూడా ఏం చేస్తాడంటే, తన ఆజ్ఞను పూర్తిగా విరోధించి అతిక్రమించి పలు విధములుగా బంధింపబడిన నరకమునందున్న పాపులకును తమ పరివార దేవతల ద్వారా ఆహారమును ఇచ్చుచున్నాడు. నరక వేదన అనుభవించే నరకంలో ఉండే వాళ్ళకు కూడా తన పరివార జనంతో వాళ్లకు ఆహారాన్ని ఇప్పిస్తున్నాడంట. అది అవునా కాదా? రేపు అతనికి ఒకరికి ఉరిశిక్ష అన్నప్పుడు ఆ ఉరిశిక్ష పడేంత వరకు, దాన్ని నెరవేర్చేంత వరకు అతనికి కావలసిన 3 పూట్ల టిఫిన్ మీల్స్ అన్నీ కూడా కల్పించబడతాయి. అట్లాగే ఒక నెలలో నువ్వు చచ్చిపోతావనే పరిస్థితిలో ఉండే పేషెంట్
క్యాన్సర్ ఇంకొకటో ఏదో ఉండి చచ్చిపోయే పేషెంట్లకు కూడా ఆ రోజు వరకు 3 పూట్ల అన్నము వేస్తూనే ఉంటారు. చచ్చిపోయేవాడు ఎందుకు వాడు అన్నం తినేదని ఎవరు పెట్టరు కదా. అది వచ్చి ఆ కరుణ దేవుడు వీళ్ళని ఎందుకు ఆ రకంగా, ఇప్పుడు జైలుకి ఎందుకు వేస్తాం? జైల్లో వాడు దొంగతనం చేసినాడు, వేరే ఏదో పోగిరి పని చేశాడు, ఇంకో పని చేశాడు, వాడు మంచిగా ఉండాలి. వాడు వచ్చి ఆ తప్పును తెలుసుకోవాలనే దానికి దీన్ని దుఃఖించి వాడు కొద్దిగా ఆ దీంట్లో మనం చేసిన తప్పు ఇట్లా అనుభవిస్తున్నాము అట్లనే అతను తెలుసుకోవాలనే జైల్లో వేస్తారు. కానీ అతను తన్ను తాను సరిదిద్దుకునేదానికి జైలుకు పోవాలి. కానీ అతన్ని చంపేయాలనో ఇంకోటి చేయాలనో ఈ రకంగా కాదు. మన ఇండియన్ జైలు శిక్ష కూడా అట్లే చెప్తుంది అనమాట. వాడు మంచివాడై తిరిగి రాని అని కొద్ది రోజులు ఈ రకంగా పెడతాము. మంచివాడైన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మంచివాడు పడే బాధలు కూడా వేరే ఉన్నాయి, అది వేరే. కాబట్టి ఈ రకంగా ఉండేదానికి జైలు శిక్ష ఎట్లో అట్లే దేవుడు ఏం చేస్తాడంటే, వీడికి శిక్ష నేను ఇచ్చాను. ఎందుకు? వీడు నేను చెప్పిన ప్రకారం నడుచుకోలేదు. కానీ వాడికి కావలసిన అన్నము ఇటువంటిది నేను అతను జైల్లో ఉన్నంత వరకు ఇచ్చే బాధ్యత నాది అన్నట్టే ఆయన చేస్తాడు. అవి ఆ తర్వాత జైలు నుండి పోయినాక తనకు దేవుడు ఇచ్చిన స్వాతంత్రంతో అతను సంపాదించి బతుకుంటాడు. ఆ రకంగా మొదట్లోనే అతనికి ఎవరు ఆదరణ చూపారు. జైలుకి పోయినోడికి ఉన్నట్టు టక్కుని ఎక్కడ పని దొరకదు, బాధపడతాడు. అప్పుడు ఆ రకంగా ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళను చూసి దేవుడు పోతే పోని, వాడి దీనికి నేను శిక్ష ఇచ్చినాను, వాడు ఇంకా మంచివాడై ఉండి వాడు కొద్దిగా రాని అటువంటి వాళ్లకు వాళ్ళు కరుణ చూపించి వాళ్లకు ఏదో ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తే అది చాలా మంచి పని. ఎందుకంటే వాడికి నేను నా క్రింద ఉన్నంత వరకు, జైల్లో ఉన్నంత వరకు కూడా నేను అతనికి ఆకలిని తీర్చినాను. ఆ ఆకలి తీర్చేది గొప్ప విషయం కాబట్టి ఆ వేరే వాళ్ళు చేస్తే అది పరమ పుణ్యంగా ఆ దేవుడు భావిస్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు మామూలుగా మామూలు జనులు కొద్దిగా వాళ్లకు కరుణ చూపించి వాళ్లకు అన్నము ఇత్యాది పెట్టేదాంట్లో తప్పు లేదు. కానీ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ భోగములు అంతా కూడా వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ ని వాళ్ళు అప్పుడే దేవుడు కట్ చేశాడు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ లేదు, కానీ నెసరీ లైఫ్ అనేది ఒకటి కావాలి. వాడు బ్రతకాలి అంటే కనీస ధర్మము అన్నం పెట్టుట, అట్లనే అంటాడు అనమాట. తమ ఆజ్ఞ ప్రకారం నడుచుకోనక పలు రకమైన సాధారణ నేరము గల వారికి తన చేయవారు పొందదగిన లాభమును పొందకుండా అతను చేస్తున్న ఉద్యోగం నుండి తొలగించి వారికి మంచి జ్ఞానము కలుగుటకు ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు వారు ఉద్యోగులు మార్పును బయలుపడినట్లు చేయును. వారు ఉద్యోగం కోల్పోయినందువలన సుఖభోజనము మొదలైన వాటిని కోల్పోయి ఊరి బయటకు వెళ్లి ఆహారము మొదలైన వాటి కొరకు అల్లాడుచున్నప్పుడు దయ కలిగిన వారు చూసి ఆహారము మొదలైన వాటిని సమకూర్చుతారు. రాజు ఈ విషయమును చూసినప్పుడును వినినప్పుడును సమకూర్చిన వారిని దయగలిగిన సంసారాలని సంతోషించి ఉపచారము చేయునే తప్ప కోపించడు. వాళ్లకు పుణ్యం లిస్టులో రాసి పెడతాడు అనమాట దేవుడు. అంత మాత్రం చేశారు కదా, వాళ్ళ దయా కరుణ ఉంది కాబట్టి చేశారు అనే దీనికి వాళ్ళని ఆ లిస్టులో వేస్తాడు. ఈ విధముగానే తన ఆజ్ఞ ప్రకారంగా నడవని సాధారణ నేరం కలిగిన జీవులను తన శక్తి వలన వారు పొందవలసిన సుఖములను పొందకుండా తాను ఇచ్చిన సౌఖ్య భువన భోగములను తొలగించి ఆ జీవులకు మంచి బుద్ధి కలుగు నిమిత్తము ఆ దేహం నుండి తొలగించి వేరొక దేహంలో మంచి బుద్ధి కలుగు నిమిత్తముగా ఆ వేరొక దేహంలో వదులును. అది ఆయన ఎవరంటే కొంతమంది ఆ దీంట్లో ఇది ముఖ్యంగా గవర్నమెంట్ లో మన శిక్షలు పొందే వాళ్ళది చరిత్రలు చూశారంటే సిబిఐతో గాని ఏసీబీతో గాని ఇట్లా పొందేవాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు అట్లే. జైల్లో ఉండి తర్వాత బయటికి వచ్చా కూడా వాళ్లకు తిండి తిప్పలు అంతగా లేకుండా, ఈ కాలంలో ఎవరు డబ్బులు లేకపోతే ఎవరు మతించరు. ఒక పూట 2 పూటలు పెడతారు బంధువులైనా కూడా, తర్వాత ఏం పెట్టాలి. అది సంసారం మొత్తానికి పెట్టాలంటే కష్టం కదా.
ఈ రకంగా చాలా మంది ఈ రకంగా కూడా ఇదైపోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడి కంటెంట్ ఏమంటే వాడు అంతకుముందు తప్పులు చేసి సుఖభోగముల్ని అనుభవిస్తున్నాడు. ఆ తప్పులు చేసినప్పుడు తన యొక్క శిక్షగా ఆ తప్పులు ఇతరులకు ఇంకా కూడా జరగకుండా ఉండేదానికి అతని యొక్క లగ్జరీని మాత్రం తీస్తాడు. తీసేసి నర్సరీని తన జైల్లో ఉన్నంత వరకు ఇస్తాడు. ఆ నర్సరీ అయినాక బయటికి వదిలినాక నీ స్వాతంత్రంతో నువ్వు అప్పుడు తిరిగి తలరాతాడా వస్తుందన్నమాట. దాని ప్రకారం వాడు సంపాదించగలిగినంత వరకు సంపాదించి వాడే ఆ కష్ట సుఖములు పొంది ఇది చేస్తాడు. కానీ ఆ పైన ముందుగా వాడికి ఉన్న ఆ భోగ భాగ్యము అప్పుడు ఉండదు. కాబట్టి కొద్ది రోజుల తర్వాత అతను చనిపోయే పరిస్థితులు వస్తుంది. అప్పుడు ఆ తప్పులంతా దాంతో ఆయన అనుభవించేశాడు. కాబట్టి ఆ బాధలో వేరే ఇంకొక దేహంలో ఆయన్ని వదిలి కొద్దిగా సుఖంగా ఉండేటట్టు ఆయన దేవుడు చేస్తున్నాడు. ఆ జీవులు సౌఖ్య భువన భోగములు కోల్పోయినందువలన సౌఖ్య భోజనం మొదలైన వాటిని కోల్పోయి వేరే ప్రదేశంలో ఆహారం మొదలైనవి లేకుండా పడినప్పుడు దయగలిగిన వారు ఆ బాధను చూసి ఆహారం మొదలైన ఇచ్చి అట్లు ఇచ్చిన వారిని మంచి దయగల వారిని ఎంచి మరీ మరీ మిక్కిలి సుఖం పొందాలని ఉపచారం చేయనే గాని ఆ దేవుడు కోపపడరు. అందువల్ల భగవంతుని ఆజ్ఞకు జీవుడు ఎడ కరుణ చూపుటయ్యి సమ్మతమని అనే సత్యాన్ని మనం గ్రహించాలా. అది సత్యం. ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ గా మనం గుర్తించి దానికి తగినట్టు మనము నడుచుకునవలేను. ఈ జీవకారుణ్యం వలన ఇహలోక సచ్చీలత కలుగును. జీవకారుణ్యం లేకున్నా ఇహలోక సచ్చీలత ఎంత మాత్రము లభించదని తెలుసుకునవలేను. అది ఎట్లా అంటే జీవకారుణ్యము అదృశ్యమైనప్పుడు జ్ఞానము ప్రేమ అనగా దయ కలుగదు. అవి బయల్పడనప్పుడు ఏకత్వము ఉపకారము కలుగదు. ఏకత్వము అంటే ఐకమత్యము, ఏకాగ్రత, ఇన్ని మీనింగ్స్ వస్తాయి. అందువల్ల ఉపకార గుణం కూడా కలగదనమాట. ఎట్లా? జీవకారుణ్యము అదృశ్యమైనప్పుడు జ్ఞానము దయ ప్రేమ కలుగదు. అవి బయల్పడనప్పుడు ఏకత్వము ఉపకారం కూడా కలగదు. ఇతరులకు ఉపకారం చేసే ఆ బుద్ధి కూడా మనకు రాదు. అవి కలుగనప్పుడు బలమైన జీవుల వలన బలహీనులైన జీవులు సచ్చీలత అంటే బలము లేని జీవుల యొక్క సచ్చీలత కూడా కొద్దిగా కోపాన్ని తెప్పిస్తుంది మొదలైన వాటి వలన. కానీ ఏదో చెప్తారే, పెద్దవాడి ముందు మన కోపం ఎంత పెదవికి చేటు అంటారు కదా, ఆ రకంగా దానివల్ల ఈ చిన్న జీవులు చాలా వరకు నశించిపోతాయి. అంటే ఇది మనుషుల్లో కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే పేదవాని కోపం పెదవులకు చేటు అన్నట్టు ఆ రకంగా ఇంకా కష్టాలు ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞానము దయ ప్రేమ అనేది కలిగేటట్టు మనము జీవించాలి. దానికి అలా జీవించాలి అన్నప్పుడు జీవకారుణ్యము డెఫినెట్ గా ఉండాలి. జీవకారుణ్యము అనేది ఒకటి ఉంటే తప్ప మనకు కొంచెం హై లెవెల్ పోయే పరిస్థితి రాదు. అది డైరెక్ట్ గా మనకు తెలియదు, కనిపించదు. ఆ జ్ఞానం కలిగినప్పుడే అది కలుగుతుంది. మనకు మొట్టమొదట పరిణామ కార్యక్రమంలో 5 రకముల ఆ జీవనములను అనుభవించిన తర్వాత మొట్టమొదటి మనిషిగా పుట్టినప్పుడు మనకేమరా అంటే ఆ జీవకారుణ్యము అనేది ఉండదు. జీవకారుణ్యము లేకనే 2-3 బాధలు పడి 2-3 జన్మలు అయినాక కొద్దిగా రావచ్చు. 2-3 కాదు, అది 20-30 కావచ్చు, 200-300 కూడా కావచ్చు, చెప్పలేము. వాళ్ళ దీన్ని బట్టి. అది ఆ రకంగా ఆ జ్ఞానం కలిగితేనే జీవకారుణ్యము అనేది మనలో కొద్దిగా చేస్తూ ఉంటే తప్ప మనలో జ్ఞానము ప్రేమ దయ ఇటువంటిది కలగదు. అప్పుడు ఏకత్వము ఉపకార బుద్ధి కూడా కలగదు. కాబట్టి ఎప్పుడు కలహములు ఏర్పడుతూ ఉంటది. ఇప్పుడు ప్రపంచంలో ఏర్పడినట్టు కారణం జీవకారుణ్య సచ్చీలత లేని దాని వల్లనే. సచ్చీలత
తామస సచ్చీలత అయి ఒకరి సచ్చీలత వలన వేరొకరి సచ్చీలత, ఇది సాధారణ మతములలో ఏర్పడుతుంది అన్నమాట. అది ఆ మత ప్రబోధకం లేదా ఆ మతాన్ని మనము అర్థం చేసుకున్న దాన్ని బట్టి కూడా ఈ సచ్చీలత డిఫర్ అవుతా ఉంటుంది అనమాట. ఈ రకంగా మార్పు చెంది దానివల్ల ఒకరికొకరు గలాటాలు లేపుకొని చాలా బాధలు పడే రోజులు కూడా ఉంటాయి. జీవకారుణ్య సచ్చీలత లేస మాత్రమైనను లేని అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి కదా, సింహము, పులి మొదలైన మృగములు నివసించే అడవిలో ఇహలోక సచ్చీలత కనబడదు. వాటికి ఏమంటే ఏ లా రూల్ వాటికి అప్లై లేదు. వాడికి ఆకలి అయితే ఆకలి ఎలా తీర్చుకోవాలో ఎట్లా తీర్చుకోవాలి అంతవరకే తెలుస్తుంది దానికి. అది దేవుడి యొక్క రూలే, అంతే లాగుంది. అది దాన్ని కరెక్ట్గా అంటే చెప్పగలము. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇండోనేషియా, థాయిలాండ్ ఆ బౌద్ధ భిక్షువులు వాళ్ళు సపరేట్గా అడవుల్లో ఆడాయడ పర్ణశాల నిర్మించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పులి సింహాలని కూడా పెంచుతూ ఉంటారంట. వాటికి అవి పుట్టినప్పటి నుండి శాకాహారమే ఇస్తున్నారు కాబట్టి వాటికి ఆ మాంసాహారము పెట్టడం లేదు, ఆ రుచి దానికి తెలియదు కాబట్టి అవి దానిని ముట్టడం లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు కూడా మంకీస్, కోతులు ఉన్నాయి, వాటి దగ్గర మాంసాహారం పెట్టండి, అది ముట్టుకోదు. పశువులు ముట్టుకోదు. ఏమరా అంటే కానీ అదే వీళ్ళు అంటారు మక్కా మదీనా పోయి వచ్చిన వాళ్ళు, అక్కడ పశువులు కూడా ఆ మటన్నే తింటాయి, వీధుల్లో కోసి వేసేసి ఉంటారు. కాబట్టి స్వామి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ చెప్పాడో లేదో తర్వాత వేరే ఇంకో చోట చెప్పున్నాడు, అవి మనము వాటిని ఎలా అలవాటు చేస్తే ఆ ప్రకారం వాటికి అలవాటు అవుతుంది అంటాడు. కాబట్టి పులి సింహాలకు కూడా దేవుడు కొట్టి చంపి తినాలనేది లేదు, కానీ వాటికి మొదటి నుండి అట్లా అలవాటైపోయింది. మనుషుల్లో కూడా మొదట మనం పుట్టినప్పుడు ఏం చేశాము, అడవి జీవులుగా మనకు ఫస్ట్ షెల్టర్ లేదు, గుహల్లో ఆడాడ ఉన్నాము. అదే మరి డ్రెస్ లేని జీవితమే అందరూ జీవించినారు. అట్లాగే మనం కూడా ఆహారాన్ని దేన్ని మొదటి నిప్పును కనిపెట్టేదానికి ముందు పచ్చిగా, మనకేమంటే వ్యవసాయం రాదు, అప్పుడు ఏమి తెలియదు, ఏది దొరికితే అది ఆకలికి తినేవాళ్ళము. అటువంటి మృగాల్ని వేటాడి తిన్న రోజులే ప్రపంచం స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్లా ఉన్న దానివల్ల వాటికి అలవాటు ప్రకారము ఆ రకంగా మాంసాహార జీవనానికి అలవాటై తనకన్నా చిన్న ప్రాణులను చంపి తింటుంది. అంతేగాని వాటికి కూడా దేవుడు మాంసాహారాన్ని అలవాటు చేయలేదు అంటాడు. దానికి ఉదాహరణగానే బౌద్ధ భిక్షువుల దగ్గర పెరిగే పులులు, సింహాలు ఉన్నాయి. అట్లని నేను పలు చోట్ల చదివి ఉన్నా. మనం ఇండియా దాటి ఎక్కడ పోలేదు కాబట్టి నేను పోయి చూసి రాలేదు, ఇది విషయము. కాబట్టి స్వామి వెజిటేరియన్ ఫుడ్నే ఈ రకంగా కూడా ఆయన ఇన్సిస్ట్ చేస్తున్నారు. సచ్చీలత, తామస సచ్చీలత ఒకరి సచ్చీలత వలన వేరొకరి సచ్చీలత, ఈ మతముల వలన వడలి మార్పు చెంది నశించుచున్నది. జీవకారుణ్య సచ్చీలత లేస మాత్రమైనను లేని పులి, సింహము మొదలైన మృగములు నివసించే అడవిలో ఇహలోక సచ్చీలత కనబడదు. అక్కడ మనం వెతికినా కనిపించదు. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్కరంగా తింటూ జీవిస్తున్నాయి. అక్కడే వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే ఇది కూడా నేనుగులు ఇట్లాంటివి ఉంటున్నాయి. అన్నీ కలిపి మొత్తం మీద ప్రకృతి సహజంగా అన్నీ వెలసిందే అడవిలోని జంతువులు. అట్లే మనం కూడా ఉన్నాం. మనకు కూడా మేము కూడా వంశపాన్ని తింటా ఉన్న వాళ్ళమే, ఎక్సెప్ట్ బ్రాహ్మిన్స్ ఇంకా వైశ్యులు, వీళ్ళంతా కొద్దిగా చిన్నప్పుడే వాళ్ళు అలవాటు అయింది కాబట్టి వాళ్ళు ఆ వెజిటేరియన్లో వస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చదివి కొద్దిగా జ్ఞానము ఏర్పరచుకుని కొద్దిగా మనము దాని గురించి ఆలోచించి దాని ప్రిన్సిపల్ ప్రకారం మనం వెళ్దాము అని మన మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని వాటిని ముట్టకుండా ఇప్పుడు ఉన్నాము. కానీ నేను సాధారణంగా ఒక 10 ఏళ్ల ముందు వరకు కూడా నేను మాంసాహారినే. నేనే కాదు, మీలో ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అది ఏమరంటే మనకే ఆ జ్ఞానం రావాలా. మొదట నేను అనుకునేవాడిని, మనం హింసించలేదు కదా, కొనే కదా తింటా ఉన్నాము, తప్పేం లేదులే అని. ఇది వేరే, పాప పుణ్యములు వేరే అనేసి. కానీ రాను కొద్దిగా జ్ఞానం ఉదయమై
ఇప్పుడు ఒక 10 ఏళ్ళుగా లేకుండా నిలిపి ఉన్నాము దాన్ని. తర్వాత ఈ విధముగా జీవకారుణ్యం లేని మనుష్యులు వసించు స్థలం నందు ఇహలోక సచ్చీలత కలుగదు. పరలోక సచ్చీలత జీవకారుణ్యం వలన కలుగును. అది కలుగునప్పుడు పరలోక సచ్చీలత కలుగదు. పరలోక సచ్చీలత జీవకారుణ్యం వలన కలుగును. అది కలుగనప్పుడు పరలోక సచ్చీలత కలుగదు. ఇక్కడ మన భూమిలో మనము జీవకారుణ్య సచ్చీలత గాని మనం అలవాటు చేసుకోకపోతే పరలోకము అన్నది నీకు ఆలోచన కూడా రాదు. కాబట్టి జీవకారుణ్యము అదృశ్యమైనప్పుడు దయాస్వరూపము అదృశ్యమగును. మనలో దయాస్వరూపము కలుగదు. ఈ జీవకారుణ్యము కలుగనప్పుడు దైవమయము కలుగదు. కానీ జీవకారుణ్యంతో లేకుండా నివసించిన అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా, ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడికి వినబడదు, కనబడదు. ఏది మనం కానీ జీవకారుణ్యం లేని ప్రార్థన చేసినామంటే అది దైవము దాకా పోదు. ఇది ఇక్కడ చెప్తా ఉండేది ఆయన. జీవకారుణ్యము అని ఉంటేనే నువ్వు ఎంత చేస్తావు, జీవకారుణ్యం పర్సంటేజ్ ఎంతైనా ఉండి, ఈవెన్ 1% ఉండి నో ప్రాబ్లం. కానీ జీవకారుణ్యం లేని నీ యొక్క భక్తి ఆయన తీసుకోలేడు, ఆయన్ని చేరదు, అందదు. కాబట్టి కానీ ఎందుకు నువ్వు ప్రే చేయాలి, నాకు కూడా మోక్షం కావాలి స్వామి అంటాడు. మోక్షం కావాలనేవాడు జీవకారుణ్యంతో ఉన్నాడా? ఇప్పుడు మన భక్తికే కూడా ఇది పరీక్ష. మనం జీవకారుణ్యంతో నడుచుకుంటున్నామా? ఒకరిగా కాదు, కలెక్టివ్గా దాంట్లో. అందువల్లే అక్కడక్కడ సంఘాలు ఏర్పడి 10 మందిగా చేరి ఒకరికి అన్నం పెట్టచ్చు, 1 పూట 2 పూట 3 పూటలో. అదే ఒక సంఘం లాగా ఒక 50 మంది చేరినారనుకోండి, 30 మంది చేరినారనుకోండి, 10 మంది చేరినారనుకోండి, ఒక్కరికి 10 మందికి అన్నం పెట్టగలం. 1 పూట అయినా 2 పూటలైనా 5 పూటలైనా ఇట్ ఈస్ డిఫరెంట్, 5 రోజులైనా. కానీ ఆ రకంగా అయినా మనలో థాట్ వచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామనే దానికి మనకు వీలు కలగదు. ఇది చాలా మందికి చాలా అంటే కొద్దిగా శ్రమ కూడా ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని సేవ చేయరంటే వాడు చేయడు ఎవరు కానీ, దానికి నాకు ఎంత వస్తుంది అని చూస్తాడు. ఇటువంటి నిండిన ఈ కాలపు ప్రపంచంలో మనము కొద్దిగా దాన్ని అంటే ఒక మాట అన్నా పడాలి, అన్నీ చేసుకుంటే తప్ప అట్లా ఒక కార్యక్రమాన్ని మనము నిర్మించలేము. కాబట్టి ఇటువంటి దానికంతా కూడా ఓర్పు, దయ, సహనము అనేది కావాలి. అవి కలిగించుకోవాలనే దానికి మూల కారణంగా ఉండేది జీవకారుణ్యమే. కానీ మోక్షానికి అందరికీ ఆ ఆశ ఉంది. అది ఎలా అనే దారే ఇంతవరకు మనకు ఎవరు చూపిలేదు. ఒక భక్తి మార్గం చాలు అనే పరిస్థితిలో ఉన్నాము. కానీ స్వామి నీకు మోక్ష మార్గం భక్తితో మాత్రమే కాదురా, యోగంతో మాత్రమే కాదురా అంటే స్వామి డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది నన్ను అడిగి అమ్మా హలో అది. కాబట్టి ఆ రకంగా మనము అట్లా పొందలేని పక్షంలో పరలోక సచ్చీలత కలుగనేరదు అంటాడు. మోక్షమే కాదు, పరలోక సచ్చీలత అనేది లేదు. ఇప్పుడు చూడండి, పరలోక సచ్చీలత ఏం, మోక్షం వేరే ఏమో అంటారు. ఇక్కడ జరిగేది ఏమంటే ఇక్కడ చనిపోయాక ఇప్పుడు ఇంతవరకు అందరూ చెప్పి ఉండేది వేరే లోకం, స్వర్గ లోకం కానీ నరక లోకం కానీ ఇట్లా స్వర్గ నరక లోకాలు సపరేట్ గా లేదు. అది ఈ భూమి పైన జన్మ తీసుకున్నప్పుడే మనకు కలిగే సుఖ దుఃఖములనే ఆ రకంగా వాళ్ళు వివరించారు. కానీ ఇక్కడ మనకు 100 ఏళ్ల ఆయుష్ అనుకోండి, వేరే గ్రహంలో అదే మీరు కానీ బృహస్పతిలో ఉంటే ఇక్కడి 1 సంవత్సరము, అక్కడ 700 చిల్లర సంవత్సరాలంట. ఏది 1 సంవత్సరం అంటే ఆ రకంగా 100 సంవత్సరాలు అంటే ఆడ ఎన్నేళ్ళు బతుకుతారు? 60,000 ఏళ్ళు బతుకుతారు. ఈ రకంగా అక్కడక్కడ సృష్టిలో కొన్ని పర్మనెంట్ లోహాలు అన్నీ కలిగినది, కొన్ని మంచి మనస్సు కలిగిన మనుషులే ఉండేటట్టు సృష్టి, ఇంకో చోట అతి మంచి మనిషి ఉండే సృష్టి,
ఇంకో లోకంలో చెడ్డవాళ్ళు ఉన్నట్టు సృష్టి. ఈ టోటల్ విశ్వంలో ఈ రకమైన సృష్టిలంతా జరుగుతూ ఉంటది. దాంట్లో ఒక్కొక్కరు క్వాలిఫై, భూమిలో క్వాలిఫై అయిన వాళ్ళని ఆయా లోకాలకి పుట్టేటట్టు చేస్తాడు దేవుడు అని కొంతమంది వాదన, నమ్మకము. అట్లా మనం యూట్యూబ్ కానీ వేరే ఎవరిదైనా ప్రవచనాలు వింటే ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు. అవి ఏదేని అంతా మనం ఏమరంటే మనకు దేవుడు ఇచ్చిన స్వాతంత్రంలో మనకు కలిగిన జ్ఞానంతో ఇవన్నీ మనం ఊహించి చెప్పేవి. ఇవన్నీ మన పురాణాలు, ఇతిహాసాలు అవంతా కూడా అంతే. కానీ ఏమరంటే వాటిని విని దాన్ని మనం పదిలపరుచుకునే దానివల్ల మనం వాటిని నిజం మనసు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఏదిరా అంటే ఇక్కడ ఉన్న ఇది ఈయన చెప్పిన మాటలు నిజంగా ఆయన అనుభవించి చెప్పిన మాటలు, దాన్ని మనం ఫాలో అవుతున్నాము. జీవకారుణ్య సచ్చీలత ఎక్కువగా కలుగనప్పుడు దుర్మార్గపు జన్మలు ఎక్కువై ఎచ్చట చూసినను దుర్మార్గపు నడవడిక కలుగుతుంది. అది ఎట్లు అనినా జీవకారుణ్యం లేని కఠిన చిత్తము గలవారందరూ వారి వారి కఠిన కృత్యములకు తగినట్లు కొందరు నరకవాసులుగాను, ఇప్పుడు చెప్పాను చూడండి, కొందరు నరకవాసులుగాను, కొందరు సముద్రవాసులుగాను, కొందరు అరణ్యవాసులుగాను, ఎద్దు, వరాహము, శునకము, మార్జాలము వంటి దుష్ట మృగములుగాను. ఎద్దు ఇక్కడ దుష్ట మృగము అనేసి అది ఎందుకు రాశారో తెలియదు. లేదు, ఏది గాని శునకము ఇవన్నీ కూడా ఎవరంటే ఈ శునకాన్ని ఇప్పుడు మనం పెంచుతూ ఉంటాము, మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటుంది. మార్జాలము అంటే ఇటువంటి జన్మలు వస్తాయనే దానికోసం ఇక్కడ చెప్పారు. మార్జాలం వంటి దుష్ట మృగములు గాను, కొందరి కాకి, గ్రద్ద వంటి పక్షి చండాలములు గాను, కొందరు బ్రహ్మజముడు వంటి అశుద్ధ స్థావరములు గాను. దీంట్లో బ్రహ్మజముడు లాంటిది అశుద్ధ స్థావరంగానే మనము చూస్తున్నాం కదా, అట్లా స్థావరం గాను, పక్షి చండాలములు గాను, కొందరు బ్రహ్మజముడు అంటే అశుద్ధ వాతావరణం గాని జన్మలు పొందుతారు. అందువలన దుర్మార్గపు నడవడికలే ఎక్కువగా ఉండునని తెలుసు. వీటి వల్ల ఏమరంటే ప్రపంచం ఎప్పుడు నడవడిక దుర్మార్గంగా ఉండేదానికి ఇటువంటి జన్మలు కూడా కారణమే. జీవకారుణ్యమే భగవత్ కృపను పొందుట గల ముఖ్యమైన సాధనము. అది ఆ కృప యొక్క సహజ స్వరూపము అని తెలుసుకునే వాళ్ళం. ఎందుకురా అంటే ఆత్మ దేవుని యొక్క ఇదే అన్నమాట, ఏమంటారా ఏకదేశం అంటే పార్ట్ అండ్ పార్షియల్. ఏకదేశం అంటే మనం ఎవరంటే మనకు ఉంటే వెంటనే గ్రామర్లో ఏకదేశము ఉంటుంది వస్తుంది, అది గుర్తుకొస్తుంది. గ్రామర్లో ఏకదేశం వేరే, ఏక ఆదేశం అది. ఇక్కడ ఏకదేశం అంటే ఏదిరా అంటే పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది గాడ్. కాబట్టి మన ఆత్మస్వరూపం కూడా దయ ఉండేదే, కానీ సహజ రూపము అది. కాబట్టి దాన్ని ఏదో ఒకటి ఈ తెరల గురించి వస్తాయి భిన్న అగవల్లో అవి. కానీ ఇక్కడ సింపుల్ గా చెప్పారు స్వామి, ఏమరా అంటే అవి నిజస్వరూపమును మనకు కొద్దిగా కనబడకుండా, దాన్ని మనకు అంటే మనసులో ఎప్పుడు లేకుండా సమయ సందర్భంలో మన యొక్క మనకు బోధించిన వారి తత్వములు మనసులో వంటబట్టి ఉంటే ఆ జీవకారుణ్య సచ్చీలత ఏర్పడేది కూడా కష్టంగానే ఉంటుంది. కఠిన చిత్తము అలవాటు అవుతుంది. మనం ఎవరితో సహవాసం కానీ ఎవరి ఉపదేశములు కానీ మనము వింటూ ఉంటున్నా కూడా కొన్ని దానికి తగినట్టే మన పురాణాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. దేవుడు ఏమరా అంటే వచ్చి సంహరిస్తే గాని ఒకరిద్దరు అనగరు, వాళ్ళ వెనకాల పోయినా మనకు సంతోషంగానే బతుకుతాము. ఇప్పుడు మనకు పురాణాల ప్రకారం రాక్షసుల దగ్గర పరివారం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి కష్టం ఉండదు. దాన్ని ఈ రోజు కూడా కంటిన్యూగా మనం పాలిటీషియన్స్ దగ్గర చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఏదైనా కానీ కఠినాత్ములుగా ఉండేటప్పుడు సాధారణంగా ఈ జీవకారుణ్య సచ్చీలత ఏర్పడదు. జీవకారుణ్యమే భగవత్ కృపను పొందుటకు గల ముఖ్య సాధనము. కాబట్టి ఆ ఏర్పడని జీవకారుణ్యాన్ని మనం పొందాలా అంటే మనం దేవుడికి దాసోహం అనాలా.
దేవునితో భక్తితో ఉండాలి. దేవుడు అంటే ఏమని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. దానికి ముందు మనల్ని మనం తెలుసుకుని మన యొక్క నడవడికలను మార్చుకోవాలి. చెడు నడవడికలను మార్చుకో. మొదట చెడు థాట్స్, చెడుగా ఏదేది నీకు మనసులో వస్తుందో వాటినంతా దూరంగా తీసిపారాయి. దాన్ని ఏది నువ్వు తర్వాత కూడా నువ్వు తలుచుకోకూడదు. ఆ రకంగా చేస్తూ వచ్చావంటే కొద్ది కొద్దిగా మనము మన యొక్క దీంట్లో నుండి మార్పు చెందుతున్నాం అనమాట. ఆ మార్పే ముఖ్యమైనది. కాబట్టి ఆ మార్పుకు మనము ఫస్ట్ స్టెప్ వేద్దాం. తర్వాత మంచివాళ్ళుగాను దేవుణ్ణి గురించిన ఇదంతా కూడా మనము అంటే దేవుణ్ణి గురించి మాత్రం మర్చిపోకూడదు. తర్వాత ఆ లైన్లోనే పోతూ ఉంటే మనము ఈ రోజు ఉండే రోజు ఇంకొక 10 ఏళ్లకు మనకు ఇంతకన్నా కొద్దిగా మారి ఉంటాం. చెడు అనేది ఎందుకంటే డైలీ కానీ ఇంకో నెలకు ఒకసారి వారానికి ఒకసారి కూడా ఈ వారం నేను ఏదైనా పాపం చేసినా పుణ్యం చేసినా ఎవరు కూడా దాన్ని అంతా కూడా తలుచుకోరు సాధారణంగా. కానీ అప్పుడప్పుడు తలుచుకుంటే మనము అర్రే ఈ టైంలో మనము ఇట్లా నడుచుకున్నాం కదా, తప్పు కదా అనే ఒక ఇది కూడా మన మనస్సులో ఉదయిస్తుంది. దాన్ని బట్టి అటువంటి తప్పులు మనం అవాయిడ్ చేస్తూ పోతే 10 ఏళ్లకు ముందున్న నేను, ఈనాటి నేను అట్లని మనం కానీ విడదీసి చూసుకున్నామంటే ఖచ్చితంగా మనము కొద్దిగా గొప్ప మనలో మనం మార్పు తెచ్చుకున్నట్లే కనిపిస్తుంది మనకే కూడా. ఆ రకంగా మన దేహ ఆరోగ్యాన్ని, మన యొక్క క్యారెక్టర్ని ఇవన్నీ కూడా మనం సమీక్ష చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ వస్తే కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కూడా ఆ భక్తి దేవుని మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జీవకారుణ్యమే భగవత్ కృపను పొందుటకు ముఖ్యమైన సాధనము. అది ఆ కృప యొక్క సహజ స్వరూపమని తెలుసుకునేవాళ్ళను. జీవకారుణ్యము ఆత్మల యొక్క సహజ స్వరూపము. అందువలన స్వతసిద్ధమైన గుణములు లేని జీవులకు భగవద్ దర్శనము, అనుభూతి అంతరంగంలోను బాహ్యంలోను కలుగదు. స్వతసిద్ధమైన గుణములు లేని అంటే 5 జన్మలు ఏదంటే చెట్లు, స్థావరములు, తర్వాత చిన్న పురుగులు, ఇది కళ్ళు, అదే ఇంద్రియములు సరిగా లేకుండా ఉండే ఆ వాళ్ళకి అంటే మనసు లేని జీవములకు ఈ యొక్క అనుభూతి భగవద్ దర్శనము కలగనేరదు. మనకు ఎందుకురా అంటే ఆత్మ యొక్క ప్రతిబింబమైన మనసును ఎందుకురా పెట్టాడంటే మనము దాని ద్వారా ఆ ప్రతిబింబం ద్వారా దేవుడి యొక్క ఉనికి తెలుసుకోవాలనేది దాన్ని పెట్టి మనల్ని ఆలోచించి దేవుణ్ణి పట్టుకోరా అప్పుడే నీకు జీవకారుణ్యం అనేది అబ్బుతాది అంటే దీనికి చెప్పేదానికోసమే మానవ జన్మ నుండే దేవుని యొక్క థాట్ మనకు మొదలవుతుంది. అంతవరకు వాటికి స్వాతంత్రం లేదు. అవన్నీ ఏమనంటే దేవుడే చూసుకుంటాడు వాటి ఆహార గతిలో మొత్తం అంతా కూడా. కానీ మనకు కొద్దిగా స్వాతంత్రం ఇచ్చి మనసును పెట్టి కూడా వీడు ఉన్నట్టుండి ఒక ఏదో సినిమాలో ఒక మాటను పట్టుకుని నేను మంచోడు అయిపోయినాను ఒక రోజు ఉండేదానికి కోసం కాకుండా స్వాతంత్రం ఇచ్చి నువ్వు దాంట్లో అనుభవం పొంది తర్వాత నువ్వు కలిగేటట్టు మన జ్ఞానం కలిగేటట్టు చేసేదానికే మనిషిగా మనల్ని రూపొందించి ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి జీవకారుణ్యమైన అనుభూతి అంతరంగంలోను బాహ్యంలోను వాళ్లకు కఠిన చిత్తులకు రానే రాదు. అదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అందువల్లే మనం మొదట పోయి జీవకారుణ్యాన్ని పట్టుకోవాలి. తర్వాత జీవకారుణ్యమునకు ముఖ్యమైన లక్ష్యము, ఉద్దేశము ఏది అనగా ఆత్మలన్నీ సహజ సిద్ధమైన సత్యమైన ఏకదేశములుగాను ప్రకృతి స్వరూపమైన కృపా జ్ఞానమునకు జ్ఞానమై విలైటకు ఐకమత్య హక్కు కలిగిన ప్రదేశముగాను ఆ ఆత్మలు జీవులై ఎక్కువటకు భూత కార్యములే హక్కులుగా ఉన్నదని. మొదట మన ఆత్మ ఇప్పుడు మా తాత ఉన్నాడు, ఆయనకు 5 మంది స్ప్రెడ్ అయినారు. మా తండ్రి ఆయనకు ఒక 5 మంది, మేము స్ప్రెడ్ అయినాము. మాకు ఊరికి 4-5 మంది పిల్లలు అనుకుంటే అంటే డిఫరెంట్ గా ఉన్నారు, 1, 2, 3 అన్నట్టు. ఈ రకంగా ఉన్నా కూడా అన్ని ఫ్యామిలీస్ తిరిగి స్ప్రెడ్ అయిందనమాట. ఈ రకంగా కొద్దిగా ఈ మాదిరి పాపులేషన్ పెరిగినప్పుడే దాని యొక్క అంటే జీవకారుణ్యం యొక్క ఇది మనకు తెలియనారంభిస్తుంది. ఎందుకంటే
ఎక్కువగా ఉన్న చోట ఒక వృక్షం ఉంటే ఆ నీళ్ళలో మనం నిల్చుకుంటే కూర్చుంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో ఆ రకంగా దీనికి ఏమరా అంటే ఆకలి అనే దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఈ జీవన విధానంలో ఒకరికి ఇద్దరు తన సంపాదన మించిన జీవితం గడిపే వాళ్ళకి ఆకలికి రుచి తెలియదు. అదే బంధువుల్లోనే 10 మంది ఒకడే 5 మంది 6 మందిని పోషించాలన్నప్పుడు ఆకలి యొక్క బాధ వాళ్ళకి తెలుస్తుంది. ఇటువంటి టైంలో ఇది జీవకారుణ్యము అనేది లేకపోతే అందరూ తిని బ్రతకలేరు. కాబట్టి ఈ జీవకారుణ్యం వాళ్లకు మరుగున పడుతుంది అంటాడు. కొన్ని ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని కొంచెం దిద్దుకుని చదువుకోండి. ఆ ఆత్మలు జీవులై ఎక్కువ భూత కార్యములే హక్కులుగా ఉన్నదనియు ఆ దేహములందు ఆత్మలు జీవులై అవి అధికములైతే గాని ఆత్మదర్శనము మరుగుపడును అనియు తెలుసుకొనవలెను. అందువలన దయాస్వరూపము బయల్పడదు అనియు అప్పుడు మూఢము కలుగుననియు. దయాస్వరూపము ఎప్పుడు మనలో ఉత్పన్నము కాదో అప్పుడు మూఢము అన్నది ఏర్పడుతుంది. అది ఏ ఆత్మలకు బంధమగుననియు అందువలన అవశ్యముగా భూత కారణమైన దేహము కావలయను. ఇప్పుడు ఏమరంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు రాయడం వచ్చింది ఏంటంటే మనకేమరా బంధము అన్నది ఉన్నప్పుడు జీవకారుణ్యము కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు నా పక్కన మా అక్క, మా చెల్లె, మా అన్న, మా తమ్ముడు అంతా ఉన్నప్పుడు నేను ఒక్కడే మొత్తం వాళ్ళ ఎదురుగా తెలియను కదా. ఆ బంధము వలన ఈ జీవకారుణ్యము మొదట స్ప్రెడ్ అవుతుంది. అట్లాగే ఆత్మలకు బంధమగునని అందువలన అవశ్యముగా భూత కారణమైన దేహము కావలేను. ఆత్మకు ఆకలేదు, ఆత్మ ఏది తినలేదు. కానీ అదే ఒక భూతకారమైన ఒక దేహంను పొందినప్పుడు వాటికి అన్ని రకములైన ఆకలి బాధ వేరే దీంట్లో చెప్పుండారే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమరా ఒక కాలంలో కాకపోయినా నేను ఇట్లున్నాను, మా అన్న ఇట్లున్నాడు, మా తమ్ముడు ఇట్లున్నాడు, మా అక్క ఇట్లుంది, మా చెల్లెలు ఇలా ఉంది అనే ఆలోచన కొద్దిగా కలిగితే తప్ప ఈ జీవకారుణ్యము ఫ్యామిలీలో మొదట రావాలి. ఆ ఫ్యామిలీలో మొదట వచ్చి ఆ తర్వాత నీ చుట్టుపక్కల ఉండే మంచి మనుషులు, మిత్రులు వీళ్ళంతా కూడా వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఈ రకంగానే మనము కొద్దిగా దీన్ని డెవలప్ చేస్తూ మాయా కావాలని భూత కారణ దేహంలో మాయా మొదటి కారణమైనందువల్ల ఆ మాయ యొక్క వికర్పజాలములైన ఆకలి, దాహము, కోరిక, రోగము, లేమి, భయము, హత్య మొదలగు వాటి వలన ఆ దేహములకు అప్పుడప్పుడు ఆపదలు కలుగుననియు. అలా ఆపదలు కలగకుండా కర్ణేంద్రియముల సహాయం పొందిన తమ జ్ఞానం యొక్క తోడ్పాటు వలన సర్వ జాగ్రత్తలతో ప్రయత్నం చేసి అవి కలుగకుండా నివారించుటకు తగిన అల్ప స్వాతంత్రమును జీవులకు దేవుని కృప వలన లభించినదని ఆ స్వాతంత్రము తోడ్పాటుతా జీవులందరూ శరీరం నుండి ఆపదను తొలగించి ఆత్మలాభను పొందుటకు ప్రయత్నం చేయ బాధ్యత కలవారనియు విధివశము వలనను అజాగ్రత్త వలనను ఆకలి, దాహము, రోగము, కోరిక, లేమి, భయము, హత్య మొదలైన వాటి వలన కలిగే ఆపదలను నివారించుకోలేని అంటే ఇక్కడ ఇవన్నీ మనిషిగా పుట్టిన అందరికీ ఉంటుంది. దాన్ని కొంతమంది అంటే దేవుడు ఇచ్చింది ఒకటి, ఆ దేవుడు ఇచ్చింది తన పరివారానికి చాలదు అన్నప్పుడు దానికి మీరు సొంతంగా పనులు చేసి మీరు సంపాదించుకొని దీంతో మీరు తృప్తిపడి మీరు జీవనాన్ని సాగించండి అని దేవుడు ఇచ్చున్నాడు. కానీ అది కూడా చాలకపోయినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి బాధల్ని కడుపు నిండిన వాళ్ళు, కొంచెం బాగా ఉండేవాళ్ళు ఆ బాధల్ని చూసి గమనించి వాళ్ళు అడిగినప్పుడు కానీ అడగకపోతే కూడా దాన్ని గమనించి మనము వారికి సహాయం
చేయాలా. ఎందుకంటే మాయ చేత ఒక్కొక్కరు కర్మలు చేసేది కూడా అదే మాయే కారణం దానికి. ఆ కర్మలను బట్టి వాళ్ళకు కొంతమంది పెద్ద తప్పులు చేసి ఉంటారు, ఆ కర్మ వాళ్ళని ఎక్కువగా పీడిస్తూ ఉంటది. కొంతమంది కొంచెం తక్కువగా ఉంటది. ఈ రకంగా ఉండేవాళ్ళు కొద్దిగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు తాను ఉన్నప్పుడు వారికి వాళ్ళ మిత్రులుగా ఉంటారు, శత్రువులు సాధారణ మన దగ్గర ఉండరు. వాళ్ళకి వీలైనంత వరకు మన వల్ల అయిన సహాయాన్ని అందించాలి అనేదే దీంట్లో ఇది. ఆ స్వాతంత్రంతో పాటు జీవులందరూ శరీరం నుండి ఆపదను తొలగించి ఆత్మలాభను పొందుటకు ప్రయత్నం చేయ బాధ్యత కలవారనియు, విధివశం వలన అజాగ్రత్త వలన ఇదే రోగములతో బాధతో భయంతో ఉండేవాళ్ళని హత్య మొదలైన వాటి వలన కలిగే ఆపదలను నిర్వహించుకోలేని, నాట్ ఓన్లీ హత్య, ఆకలి, దాహము, రోగము, కోరిక, లేమి, భయము, హత్య మొదలగు వాటిని కలిగే ఆపదలను నివారించుకోలేక దుఃఖించుచున్న జీవుల విషయంలో వాటిని నివారించగలిగే తగిన స్వాతంత్ర ఉన్న జీవులు అంటే ఏమరంటే, దీంట్లో మెయిన్ గా మనకు ఇది వచ్చేది, మనం ఆకలైన వాళ్ళకి అంత వేస్తాము, దాహమైన వాళ్ళకి నీళ్ళు ఇస్తాము. ఇవన్నీ ఏమరంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎలా చేస్తాము, లేనప్పుడు చేసే తీరాలని కంపల్షన్ లేదు. అట్లాగే ఒకడు బాధతో లేదా వాడిని ఎవరైనా నేను కూని చేస్తానరా, చంపేస్తానరా అంటాడు. చంపుతాడు లేదు, అది వేరే కథ. ఆ చంపుతానా అనే దానిపైన వీడు ఊర్లు మారుతా, ఇల్లు మారుతా, అవసరం పడతా, ఎక్కడ దాంకుని జీవించేవాడిని దానికన్నా కొద్దిగా అంటే వాడు ఎవరిని చూసి భయపడుతున్నాడో వాడిని మించిన వాడు ఎవడైనా ఆ శక్తి కలిగిన వాళ్ళు వాడిని కాపాడవచ్చు. శక్తి లేని వాడు చేయలేడు, అది స్వామి ఒప్పుకుంటాడు. ఇక్కడ శక్తి కలిగిన వాడు తాను నాకేం సంబంధం, వాడిని కొట్టుకుని చంపుకుని నాకేమి అని ఉండకుండా దానికి తగిన వాడు వాడికి అభయం అనేసి ఒక ఇది ఇచ్చి వాడిని కాపాడవచ్చును అంటారు. అదే ప్రిన్సిపల్ రూల్సే మిగతా విషయాల్లో కూడా అప్లై అవుతుంది. అదే అన్నము, ఇద్దరు తినే అన్నం నీ దగ్గర ఉంది, నువ్వు తిన్నావు, ఇంకొక ఇద్దరు అన్నం ఇద్దరికి పెట్టు. అట్లాగే డబ్బు ఉంది, పలు కోట్ల రూపాయలు ఉంది. ఇప్పుడు చూడండి, కేరళ దీనికి మొన్న మన ప్రభాస్ కూడా 2 కోట్లు ఇచ్చాడు. అట్లా కొద్దిగా ఆ సహాయం మానవత్వం మీదనే, జీవకారుణ్యం మీదనే జరుగుతుంది. అటువంటివి పెంపొందించుకోండి అంటాడు. ఇట్లా చేసేదే ఆ దేవుని యొక్క ఆజ్ఞ. దీన్ని తెలుసుకోవాలి మొదట. ఇది దేవుని ఆజ్ఞరా. నిన్న నా దగ్గర డబ్బు లేదు, ఈ రోజు ఉంది, రేపు ఏమవుతుందో తెలీదు. నాకు తెలిసి అతను కష్టపడుతున్నాడు ఈ రోజు డబ్బు కావాలని, దాంట్లో కొద్దిగా ఇస్తాం మనము. అట్లనే ఈ రకంగానే మీరు జీవించాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. లేకపోతే మాయ అందరినీ చంపేస్తుంది, ఒక్కడిని కూడా గుట్టుగా ఉండొచ్చు. అందువల్ల ఈ ఉపకారము చేయు గుణముతో జీవకారుణ్యమును ప్రారంభించండి. అప్పుడు మీకు ఇహలోకమున మరియు పరలోకం తర్వాత చూస్తాం, ఇహలోకమున కొద్దిగా నీ డెవలప్మెంట్స్ ఉంటుంది. మనం అనుకుంటాము మనం శ్రమపడి చాలా ఇది కష్టపడి ఈ సంపాదించిన ఈ ఇల్లు కట్టినాను కానీ దేవుని ఆజ్ఞ లేనిదే నువ్వు కరెక్ట్గా సంపాదించలేవు. ఆ సంపాదనకు మొదట ఉండేది ఎవరంటే నీలోని ఉపకార గుణము, జీవకారుణ్యంతో నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నీ డెవలప్మెంట్ భూలోకంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విషయంలో నేను కూడా కొద్దిగా మొదట్లో డౌట్ పడినా, అది ఎట్లా పని. నేను నాలో ఉండే దేవుడే నేను అన్నట్లు ఇది వచ్చి తన యొక్క నటనంలో ఒక భాగము అనేది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నాకు కూడా ఆ శాంతి అనేది ఏర్పడతా ఉంది. ఎన్ని మధ్యలో మాయ ద్వారా కొన్ని వస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాటికి అవే పోతుంది, జరుగుతూ ఉంది. అయినా ఇంత దూరం మనము బ్రతికి సంతోషంగా, అంటే సంతోషం హాయి అనేది మనస్తృప్తిగా జీవిస్తున్నాను అనే పరిస్థితిని నేను అనుభవపూర్వకంగా వల్లలారు ద్వారానే, ఆయన రాసిన రచనల ద్వారానే తెలుసుకొని మీకు నా అనుభవాన్ని చెప్తున్నా. కాబట్టి మనము అపరజీవకారుణ్యంలో మొట్టమొదట మార్కులు సాధించాలి. అప్పుడే ఆ జీవకారుణ్యమే మనం ఫౌండేషన్ స్టోన్. మన యొక్క లక్ష్యం ఏమి? మరణం లేని జీవితము. ఆ లక్ష్యానికి ఫౌండేషన్ స్టోన్ ఏదిరా అంటే జీవకారుణ్యమే.
అనేది మొదట మనసులో ఏర్పరచుకోండి. దాని ప్రకారం నడుచుకునేదానికి ప్రయత్నిద్దాం. అయిపోయింది అనుకుంటా టైము. మనము నెక్స్ట్ వీక్ చూసుకుంటాము.